నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు ఏపీని తాకట్టు పెడుతున్నారు. టీడీపీ జనసేన అధినేతలపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసింది మేమే. ఎంపీ భరత్ రాంపై మాజీ కార్పొరేటర్ల మండిపాటు. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. నో సెల్ ఫోన్ జోన్గా అన్ని పరీక్షా కేంద్రాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరుకుర్తి రాజీనామా. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని ఆవేదన. నవరత్నాల పథకాలతో ప్రతి ఒక్కరికి మేలు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ మంచి చేస్తానని ఒక్క ముక్క చెప్పలేదని, చంద్రబాబు మాత్రం ఆయనను ఆహా ఓహో అంటూ పల్లకీ మోసేయడాన్ని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం అన్నారు. వీఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడుతూ, పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో నిర్వహించిన బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రజాగళం బహిరంగ సభ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎన్నికల సమయంలో తీపి కబురు చెబుతారేమోనని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తే అసలు రాష్ట్ర విభజన హామీల సంగతే మాట్లాడకుండా దంచుకొట్టుడు ఉపన్యాసంతో మమా అనిపించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రధాని మోదీ పట్ల చూపిన అతి వినయం, పొగడ్తలు చూసి జనం నవ్వుకున్నారన్నారు. చంద్రబాబు రాజకీయ స్వార్థానికి ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాలని చూస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని ప్రతిఘటించడానికి ఏపీ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ షేర్ 1% కూడా లేదన్నారు. ఆదిరెడ్డి అప్పారావుకి ఎమ్మెల్సీ పదవి వైకాపా పెట్టిన భిక్ష అన్నారు. తాను కమిషన్లు తీసుకున్నట్లు టీడీపీ నిరూపిస్తే రాజీనామా చేసి నగరంలో కనిపించకుండా వెళ్లిపోతానని స్పష్టతనిచ్చారు. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్, మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు కూర్చుంటున్నాడో ఆయనకి తెలియట్లేదు. అసలు ఏం చేద్దామని అనుకుంటున్నారు నాకు అర్థం కాల. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది ఈ బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కాదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎంత అన్యాయం అండి! వీళ్ళు 2014లో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు కదా, 14లో పోటీ చేసి ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చారా? లేకపోతే రైల్వే జోన్ తెచ్చారా? లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారా? వెనకబడిన జిల్లాలకి ఇచ్చిన డబ్బులు కూడా వెనక్కి లాగేసుకున్నారు కదా ఈయన బయటకు వచ్చిన వెంటనే. అసలు ఇది ఏ రకమైన అక్రమ కలయిక అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన 2018లో ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తర్వాత ఢిల్లీ వేదికగా నల్ల చొక్కాలు వేసుకుని బూతులు, ఇంకా దారుణాతి దారుణమైన సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని, నరేంద్ర మోడీ గారిని పర్సనల్ దూషణలు. ఆయనకి కుటుంబ విలువలు తెలియదు, భార్యని చూసుకోడు, ఆయనకి పిల్లల యొక్క విలువ తెలియదు, కుటుంబ నేపథ్యం లేదు, టెర్రరిస్టు, ఇంకా అన్నని మాటలంటూ లేవు. ఇంక ఇన్ని మాటలు మాట్లాడి మళ్ళీ అసలు ఏం కుదిరిందని మోడీ గారి దగ్గరికి సభలో అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రాకులాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా చేస్తానని హామీ ఇచ్చారా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ప్రధానమంత్రి గారు నిన్న వేదికగా, చిలకలూరిపేట వేదికగా హామీ ఇచ్చారా? ఎందుకు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా, ఇదే పవన్ కళ్యాణ్ గారిని మిమ్మల్నే ప్రశ్నిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, రాష్ట్రాన్ని మోడీ గారికి తాకట్టు పెడతారా? ఎందుకు కలుస్తూ ఉన్నారు? సమాధానం చెప్పాలి కదా. ఈ గంజాయి డాన్కి పక్కన ఉన్నవాడు బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమము చేసే గాంజా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళ మనకు ఎమ్మెల్యేలు, వీళ్ళ 420 వీళ్ళ నా గురించి మాట్లాడేది. ఇంకా వీడు కాకుండా ఇంకో 2-3 ఎవరో ఉన్నారంట. నేను అంశం చెప్తా ఉన్నా. ఈ పిల్లోడు 46వ వార్డులో సంబంధించి ఏదో ఒక కీలకమైన నాయకుడు అంట, మరి ఎవరో తెలియదు నాకు. మరి ఇలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పక్కన కూడా నుంచుని ఫోటోలు దిగారంటే గంజాయి బ్యాచ్ని తీసుకెళ్ళి
ఇదా మీరు మాట్లాడేది మా గురించి? మళ్ళీ నా మీద IVRS కాల్ నడపడం ఒకటి సిగ్గుండాలి. అంటే నెగటివ్ క్యాంపెయినింగ్ చేసి ఏదో ఓట్లు రాలుతాయి అనుకుంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. నీ కుటుంబ చరిత్ర ఏంటి, నా కుటుంబ చరిత్ర ఏంటి అనేది ప్రజలకు తెలుసు. రాజమండ్రి నగరంలో తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు చెప్పారు. 2002 నుంచి 2019 వరకు కార్పొరేషన్లో అధికారంలో ఉన్న తమ పాలక మండలి అంచెలంచెలుగా రాజమండ్రిని అభివృద్ధి చేసిందని, కానీ ఎంపీ మార్గాని భరత్ తన వల్లే అభివృద్ధి జరిగిందని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాజీ కార్పొరేటర్ రెడ్డి మణేశ్వరరావు, బీజేపీ కార్పొరేటర్ కురగంటి సతీష్ తదితరులు మాట్లాడారు. ఎంపీగా 7 నియోజకవర్గాలు చూసుకోవాల్సిన భరత్ మిగతా 6 వదిలిపెట్టి రాజమండ్రి సిటీని పట్టుకు వేలాడుతూ డివైడర్లకు రంగులు, మధ్యలో మొక్కలు నాటి ఇదే అభివృద్ధి అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 3 సార్లు టీడీపీ మేయర్లు తమ పాలక మండలి అభివృద్ధి చేశారన్నారు. ఆదిరెడ్డి అప్పారావుకు ఎమ్మెల్సీ ఎలా వచ్చిందో వైవి సుబ్బారెడ్డిని అడిగితే చెబుతారన్నారు. ఇటీవల అధికారిక ముద్ర లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెడుతున్నారని భరత్పై మండిపడ్డారు. రాజమండ్రిలో మళ్లీ టీడీపీ నెగ్గడం ఖాయమని వాసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కురగంటి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ సెంటర్లు కేంద్ర నిధులతో పనిచేస్తున్నాయని, రాజమండ్రితో పాటు తణుకు తదితర ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం కేంద్ర నిధులతోనే జరుగుతోందన్నారు. ద్వారా పార్వతీ సుందరి, చాన్ బాషా, ఇన్నమూరి రాంబాబు, కోరుమిల్లి విజయశేఖర్, జువ్వాది మురళీకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, కడలి రామకృష్ణ, తంగేళ్ల బాబి, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, సింహ నాగమణి, గొర్రెల రమణి, కూరాకుల తులసి, కరగాని మాధవీలత, పాలవలస వీరభద్రం, మర్రి దుర్గా శ్రీనివాస్, బూరా రమేష్, నేరేడుమిల్లి సుశీల, టీడీపీ నాయకులు కరగాని వేణు, పితాని కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల్ని నమ్మించడానికి ఈ రకమైన ప్రయత్నం పథకాలు మంచి పథకాలు, అది దీన్ని మానుకోవాలి. ఖచ్చితంగా కూడా మీరు స్టాండర్డ్గా ఏం పనులు చేశారో చెప్పండి. స్టాండర్డ్గా ఏం పనులు, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేశారు? ఒక్కడేమో ఉపయోగపడుతుందా? అక్కడికి టిఫిన్ తింటాం, అక్కడికి టీ తాగడం, అక్కడికి ఉయ్యాలో ఒకటి తప్ప మీరు చేసే పని. అన్ని స్కూల్స్ మేమే కట్టాం, అన్ని సచివాలయాలు మీరు బోట్లు మార్చుకున్న వరకు బిల్డింగ్లన్నీ మేమే కట్టాం. ఎమ్మెల్సీ పదవి మీద మాట్లాడారు. మేము పెట్టిన భిక్ష ఆదిరెడ్డి అప్పారావు కానీ ఆ పదవి ఏ రకంగా వచ్చిందో దాని సూత్రధారి, మధ్యవర్తి, మరి అలా మధ్యవర్తం చేసిన వ్యక్తులు కూడా వేరే పదంతో కూడా అంటారు. వైవి సుబ్బారెడ్డి గారిని అడిగితే కరెక్ట్గా మీకు సమాధానం వస్తుంది. ఏం ముట్టినాయో, ఎవరెవరు చేతులు తడిసినాయో అవన్నీ ఆయన చక్కగా చెప్పగలుగుతారు. ఆ ఆవుల కోసం అవినీతి జరిగిందని మేము చెప్పాం. మాకంటా ముందు ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు చెప్పారు. ఇవాళ మీ వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు అనే మాటని మరి ఏ ఆధారాలు ఉండే ఆ రోజు మీ ఎమ్మెల్యే గారు ప్రెస్ క్లబ్బుల్లో, చాలా చోట్ల బహిరంగ మీటింగుల్లో ఏ ఆధారాలతో చెప్పారని ఆ ఆధారాలు ఆయన దగ్గర మీరు అడిగితే బాగుంటుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గత 20 ఏళ్ళ నుంచి కూడా మేము 3 సార్లు ఎక్కినా సరే ప్రతి రోడ్ని ఎంత డెవలప్మెంట్ చేయాలి అనేది ఇక్కడ ఉండేటువంటి సోదరులకు చాలామందికి తెలుసు. కొంతమంది సీనియర్లు కూడా ఉన్నారు. బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీలో చేస్తే 3 కార్పొరేషన్లో కూడా ప్రజలు దాన్ని నమ్మి మమ్మల్ని 3 సార్లు కూడా కార్పొరేషన్లో మరి మేయర్పేటలో కూర్చోపెట్టారంటే అది మా యొక్క పరిస్థితి, తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రజల్లో మీరు అందరూ తెలుసుకోవాలి. ఏదో నోటికి వచ్చిందని ఇష్టానుసారం మాట్లాడితే ఇక్కడ తినేవాళ్ళు ఎవరూ లేరు, పడేవాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడైనా మాట్లాడేటో ఆచి చూసి మాట్లాడడం నేర్చుకోండి. మేము చేసిన డెవలప్మెంట్ని మీరు ఏదైనా సివిల్ వర్క్ ఇప్పటికి వచ్చి ఏదైనా మొదలెట్టారా? ఒక వాటర్ ట్యాంక్ కట్టారా? ఒక ఏమైనా మరి ఇప్పుడు రేవులు ఉన్నాయి, ఎంత అధ్వానితంగా ఉన్నాయి. గతంలో మీ కార్పొరేటర్లు అందరూ స్వచ్ఛావ కింద క్లీన్ చేసి మరి బ్రహ్మాండంగా పుష్కరాలకు కానీ మరి శివరాత్రులకు కానీ ఏర్పడిన మన శివరాత్రికి దిగడానికే స్థానాలకి ఏ రేవు కూడా లేదు. పై డబ్బులు వద్దు. ఎంపీ గారిని సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నాను. ఈవేళ ఏదైతే దేవీ చౌక్ జంక్షన్ డెవలప్మెంట్ చేశారో ఆ డబ్బు కేంద్రం 72 లక్షల రూపాయలు కేంద్రం ఇచ్చింది. మీరు కాదని చెప్పగలరా? ఏదైతే తూర్పు రైల్వే స్టేషన్ దగ్గర నుంచి నూతనంగా నిర్మించిన ఆవ రోడ్డుకి 9.5 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇది కాదని మీరు చెప్పగలరా? ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఇవాళ ఆయుష్మాన్ భారత్ హెల్త్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
రాజమండ్రిలో 2వ వార్డులో కానీ 10వ వార్డులో కానీ 16వ వార్డులో కానీ 17వ వార్డులో కానీ 25వ వార్డులో కానీ 45 లక్షల నుంచి 55 లక్షలు కేంద్ర ప్రభుత్వం వెచ్చించి ఆయుష్మాన్ భారత్ సెంటర్లో ఏర్పాటు చేస్తే ఇవాళ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తుంది మీరు కాదా అని నేను సూటిగా అడుగుతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు కావడంతో విద్యార్థులు కొంత ఆందోళనకు గురై సమయానికంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లల్ని పరీక్షా కేంద్రం వద్ద దింపి పూర్తయ్యే వరకు అక్కడే వేచి చూశారు. మొత్తం 137 కేంద్రాల్లో సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు జనరల్, ప్రైవేటు విద్యార్థులు మొత్తం 30,116 మంది హాజరు కాగా వీరిలో 15,819 మంది బాలురు, 14,297 మంది బాలికలు ఉన్నారు. 1,255 మంది ఇన్విజిలేటర్లు, 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 237 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 6 ఏడీఓలను నియమించామని జిల్లా డీఎస్ఈఓ కె వాసుదేవరావు తెలిపారు. 30 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు నో సెల్ ఫోన్ జోన్గా నిర్ణయించారు. గుర్తింపు కార్డు ఉన్న ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ త్రాగునీరు, విద్యుత్తు, ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించారు. విద్యార్థులను కూడా పరీక్షా కేంద్రాల వద్ద పూర్తిగా తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే అనుమతించారు. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి వెసులుబాటు కలిగింది. హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సదుపాయాన్ని కల్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ కోసం ఎంతగా కష్టపడినప్పటికీ సరైన గుర్తింపు, ప్రాధాన్యత, ప్రోత్సాహం లేకపోవడంతో బాధగానే పార్టీ నుంచి బయటకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక జేఎన్ రోడ్ హిందుస్థాన్ దాబాలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం పార్టీ ఆవిర్భావం నుంచి కృషి చేస్తూ ఎన్నో కేసులు ఎదుర్కొన్నామని, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డామని వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆనందపడ్డామని, అయితే గడిచిన 5 ఏళ్లుగా సిటీ కోఆర్డినేటర్లుగా ఎవరు వచ్చినా కష్టపడి పనిచేశామని, అయినప్పటికీ నగరంలో ఏకపక్ష రాజకీయాలతో తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదు సరికదా యువజన విభాగం అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆవేదన చెందారు. మొదటి నుంచి జక్కంపూడి కుటుంబంతో ఉండడం వలన, ఆ కుటుంబం కోసం పనిచేయడం వలన సిటీకి వచ్చేసరికి వర్గ రాజకీయాల కారణంగా తనకు గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. ఎంపీ భరత్ ఇన్ఛార్జ్ అయ్యాక తమను దూరంగా పెట్టడమే కాకుండా రౌడీ షీటర్కి పార్టీలో పదవి ఇవ్వడం బాధ కలిగించిందన్నారు. పార్టీ పెద్దలు, రీజనల్ కోఆర్డినేటర్ల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఏదైనా పార్టీలో చేరతారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఊపిరిగా, జగన్మోహన్ రెడ్డి గారే మా దైవంగా భావించి ఈ క్షణం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం జరిగింది. లేదంటే శివరామ సుబ్రహ్మణ్యం గారి వర్గం అనో అనేక వర్గాలు అని చెప్పి మీరు మీ వర్గం కాదు కదని చెప్పి వాళ్ళని పూర్తిగా అణిచివేసే కుట్ర దయచేసి చేయకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద ఒక నమ్మకం పెట్టారు. మీరు యువకులు, ఉత్సాహవంతులు, మీరేదో న్యాయం చేస్తారు, పార్టీకి న్యాయం చేస్తారు, ప్రజలకు న్యాయం చేస్తారని చెప్పి మీ మీద ఒక నమ్మకం పెట్టుకుని ఆయన మీకు ఒక బాధ్యత, ఎవరినో 30-40 సంవత్సరాలు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు కూడా మీకోసం పక్కన పెట్టి మీకు ఈరోజు రాజమహేంద్రవరాన్ని బాధ్యత అప్పచెప్పారు. శివరామ సుబ్రహ్మణ్యం గారిని మధ్యలో తీసేశారు. మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏమైపోద్ది? ఎంతమందికి జైలు కొట్టాలి మేము? ఇప్పుడు ఎంపీ గారు తప్పు చెప్తే పార్టీ ఆలోచించాలండి. పార్టీ కూడా ఎంపీ గారి నిర్ణయమే మా నిర్ణయం అని ఆలోచిస్తే నేను పార్టీని కూడా విభేదిస్తాను. నేను ఖచ్చితంగా కొనసాగే ప్రసక్తే లేదండి. నేను ఈ క్షణం నుంచి ఈ నిమిషం నుంచి ఈ గంట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. వ్యక్తిగతంగా ఎవరిని దూషించాలని కాదు, వ్యక్తిగతంగా ఎవరిని బాధ పెట్టాలని కాదు. రాజమహేంద్రవరంలో కష్టపడిన కార్యకర్తల పరిస్థితి బాగాలేదు, రాజమహేంద్రవరంలో పనిచేసిన నాయకుల పరిస్థితి బాగాలేదు. ఒక నియంతృత్వం అనేది ఈ రాజమహేంద్రవరంలో కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. రాజానగరం నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలో భాగంగా శ్రీకృష్ణపట్నం గ్రామంలో 263 మందికి, హౌసింగ్ బోర్డు కాలనీలో 1147 మందికి, వెలుగుబంధలో 767 మందికి, గాదరాడ 355 మందికి, కూనవరం 199 మందికి, మునికూడలి గ్రామంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ దివాన్ చెరువు, శ్రీరామపురం, రఘునాథపురం, రూపానగర్లకు చెందిన లబ్ధిదారులకు దివాన్ చెరువులో 40 ఎకరాల్లో పట్టాలిస్తున్నామన్నారు. అలాగే లాలా చెరువు హౌసింగ్ బోర్డు, స్పిన్నింగ్ మిల్లు కాలనీకి సంబంధించి 1147 మంది లబ్ధిదారులు ఇప్పటికే పట్టాలు తీసుకోబోతున్నారని, వారి కోసం 27 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. గ్రావెల్ రోడ్లు, ఎలక్ట్రికల్ లైన్స్ వేసి బోర్లు వేయించి మరీ స్థలాలు ఇవ్వాలని భావించినప్పటికీ సమయం ఆలస్యం అవుతున్నందున ముందుగా పట్టాలిస్తున్నామన్నారు. మళ్లీ మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం వస్తుందని, మళ్లీ జగనన్న సీఎం అవుతారని, నేను ఎమ్మెల్యేగా ఎన్నికవుతానన్న నమ్మకం ఉందని అన్నారు. అప్పుడు మౌలిక సదుపాయాలన్నీ సమకూర్చి అందిస్తానని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో 1158 కోట్ల రూపాయలతో అభివృద్ధి, 1142 కోట్ల రూపాయల సంక్షేమం అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది ప్రజాప్రతినిధులు మనకేదైనా అంటుకుంటుందేమో, మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాణహాని ఉంటుందేమో అని చెప్పి భయపడి ఇంట్లో ఉన్న రోజుల్లో కూడా ఆ కోవిడ్ సందర్భంలో మామూలు రోజుల కంటే కూడా ఎక్కువ సమయం వెచ్చించాం ప్రజల కోసం. ఎక్కడ ఎవరికి ఏది అవసరం ఉన్నా కూడా వాళ్ళకి స్పందిస్తూ వచ్చాం. ఉచితంగా ఇంటింటికి మెడిసిన్లు పంపిణీ చేశాం, ఆక్సిజన్ సెంటర్లు నడిపాం. ఏదైనా ఒక హాస్పిటల్లో మంచం కావాలి అని అంటే కూడా డాక్టర్లతో అదే పనిగా మాట్లాడుతూ వాళ్ళకి వైద్య సేవలు అందించాం. 1158 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, మరో 1142 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు, 20,172 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు, వ్యవసాయానికి, రైతాంగానికి పెద్దపీట వేయడం, నిత్యం నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పరితపించడం. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడప కూడా తొక్కాం. వాళ్ళకి అందించిన పథకాలు వాళ్ళకి వివరిస్తూనే ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నాయో చెప్పండి, వాటిని పరిష్కారం చేస్తాము అని చెప్పి అదే పనిగా ఆ సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేస్తాం. 2 బటన్లు మనం నొక్కలేమా రాబోయే ఎన్నికల్లో అని చెప్పి మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఒక బటను గూడూరి శ్రీనివాస్ గారు రాజమండ్రి పార్లమెంటుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారికి 1 ఓటు, అలాగే రాజానగరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేస్తున్న జక్కంపూడి రాజాకి నాకు 1 ఓటు. 2 ఓట్లని 2 బటన్లు నొక్కి ఫ్యాన్ గుర్తు మీద గెలిపించండి, మళ్ళీ ఈ సంక్షేమ పాలన, ఈ ప్రజారంజక పాలన కొనసాగించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, ఇదంతా కూడా మన కళ. ఇంచుమించు దగ్గరగా సుమారుగా 270-280 మందికి మనకు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 200 మంది, సుమారు 200 మందికి ఇవ్వడం జరుగుతుంది. అంతే కాబట్టి మీరంటే ఇంకా అందరూ మాట్లాడారు. అన్ని విషయాలు కూడా మన జగన్ గారు చేసిన పనులు, ఎమ్మెల్యే గారు చేసిన పనులు, ఎంత కష్టపడి ఎమ్మెల్యే గారు అంకుల్, నేను మొన్న కూడా ఓపెనింగ్కి వచ్చినప్పుడు మీకు పట్టా చేతిలో పెట్టి ఓటు అడుగుతాను అంకుల్, మళ్ళీ లేకపోతే నేను అడగనని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా మాట నిలబెట్టుకున్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే అది జక్కంపూడి రాజా గారే. నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో స్థానిక 2, 3, 9 డివిజన్లకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 80 మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ, వైసీపీ సిటీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కమిషన్లు తీసుకునే సంస్కృతి ఆదిరెడ్డి కుటుంబానిదని, అదే దృష్టితో చూడటం వల్ల నాపై బురద చల్లుతున్నారని రాజమండ్రి ఎంపీ, సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రామ్ వ్యాఖ్యానించారు. పచ్చకాబర్ల వాడికి లోకమంతా పచ్చగా ఉంటుందన్న చందంగా కమిషన్ల కోసమే రాజకీయ అధికారం కోసం ప్రయత్నించే వారికి ఆ విధమైన ఆలోచనలు తప్పిస్తే మరింకేమీ వస్తాయని ప్రశ్నించారు. వైసీపీ నగర యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ఆధ్వర్యంలో రాజేష్ నేతృత్వంలో వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువాలు కప్పి ఎంపీ భరత్ సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఎంపీ భరత్ మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్యం, రాచరిక వ్యవస్థ కాదు. తమ కుటుంబమే రాజాధికారం చెలాయించాలనే స్వార్థపు ఆలోచనలతో ఆ టీడీపీ కుటుంబం ఉందన్నారు. ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధి జరుగుతుందో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక 3వ వార్డు నుంచి, 2వ వార్డు నుంచి, అదేవిధంగా 9వ వార్డు దగ్గర నుంచి సుమారుగా యూత్ పిల్లలు, కొత్తగా ఓట్లు వచ్చిన పిల్లలు వీళ్ళంతా కూడా
18 సంవత్సరాల నుంచి 24-25 సంవత్సరాల లోపల ఉన్న వీళ్ళంతా కూడా జనసేన పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి సుమారుగా ఒక 60-70 మంది వీళ్ళు స్టూడెంట్స్ అయితే కానివ్వండి, యంగ్ ఏజ్ పిల్లలు జాయిన్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి. మరి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నా. రాజేష్, అదేవిధంగా నాగేంద్ర, వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ ఆధ్వర్యంలో మరి యూత్ అందరూ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇంకా గ్యాదర్ చేసి ఇంకా యూత్ని అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించాలి. ఎందుచేతనంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చంటి పిల్లల దగ్గర నుంచి పండు ముసలివారి దాకా ఇవాళ జగనన్న సంక్షేమ పథకాలు అందుకున్నవారే. అల్లావుద్దీన్ అద్భుత దీపం వలె రాజమండ్రి అభివృద్ధిని కనికట్టుతో చూపించే ప్రయత్నాలను ప్రజలు తిప్పికొడతారని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ రాజకీయ పార్టీలను హెచ్చరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 5 ఏళ్లు గాలికి వదిలేసిన అభివృద్ధి పనులను ఇష్టానుసారం పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, విఠలాచార్య సినిమాలో అట్టపెట్టెలతో పేకమేడలు కట్టే విధంగా సినిమా సెట్టింగులు చేపట్టే విధంగా రాజమండ్రి అభివృద్ధి పనులు నడుస్తున్నాయని, కంబాల చెరువు వద్ద ఫౌంటైన్ నిర్మాణం, డివైడర్లపై అంటిస్తున్న చిన్న చిన్న ప్లేట్స్ పనిని గమనిస్తున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారని, నాణ్యత లేని పనులు చేపడుతున్నారని, అలాంటి పనులలో కూడా అవినీతి కమిషన్లు తీసుకుంటూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని, వివి గార్డెన్ రోడ్డులో భారీ కాలువ పనుల్లో అక్రమాలతో రాజమండ్రిని అవినీతికి కేంద్ర స్థానంగా మార్చేశారని, ఇక్కడ ప్రచారం తప్ప అభివృద్ధి లేదనేది పచ్చి నిజమని, ప్రజలకు ఏ సౌకర్యాలు లేకపోయినా నగరపాలక సంస్థకు పెద్ద మొత్తంలో ప్రజలు పన్నులు చెల్లిస్తున్నారన్నారు. ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్నాయి, నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు కొత్త బిచ్చగాళ్ళ మాదిరి రాజకీయాల్లో ఇప్పుడిప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు కానీ, లేదు గతం నుంచి పనిచేసినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు 5 ఏళ్ళు ఏ పని చేయకపోవచ్చు, ప్రజలకు కనబడకపోవచ్చు. మళ్ళా కొత్త ప్యాకేజీలతో, ఫ్లెక్సీల ప్రచారంతో ప్రజలను మళ్ళా తప్పుదారి పట్టించి నేను అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి మరో 5 ఏళ్ళు మన జీవితాలని దోచుకోవడానికి ఈ రాజకీయ పార్టీల కొత్త వ్యూహాలతో వస్తున్నాయి. ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. ఈ 2 పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ప్రజల కోసం పనిచేసేటటువంటి వాళ్ళని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు 5 ఏళ్ళు మన భవిష్యత్తుని, మన బిడ్డల భవిష్యత్తుని మనం కాపాడుకోవాలనేటటువంటి ఆలోచన దృక్పథంతో మన ఓటు హక్కు వినియోగించుకోవాలి. జగన్మోహన్ రెడ్డికో, చంద్రబాబు నాయుడుకో మనం చూసి ఓటు వేస్తే ఇక్కడున్నటువంటి నేతలు మన జీవితాలను హరించేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర భవిష్యత్తుని అమ్మేస్తున్నారు. ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ లేదు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు, ట్యాక్సెస్ ఇష్టానుసారం పెంచేశారు. అలాగే పొల్యూటెడ్ మెటీరియల్ అంతా కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. నిత్యావసర సరుకులన్నీ కూడా కలుషితమయం అయిపోయినాయి. అలాగే అప్పటికప్పుడు తెల్లవారుజాము తీసుకొచ్చి ఓ ఫౌంటైన్ పెట్టేస్తున్నారు. ఎలక్షన్ అయిన తర్వాత అవి ఉండవు. అలాగే మారంపూడిలో ఫ్లైఓవర్ ఉంది, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియదు. దాంట్లో కొంత టెక్నికల్ నాలెడ్జ్ ఒక పెద్ద నాకు ఒక ఆయన చెప్పాడు, కనీసం మెటీరియల్ క్వాలిటీ కూడా లేదట. గెలిపించుకుంటే ప్రశ్నించే గొంతు అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తుంది. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ఒక గౌరవ ప్రతిష్ట అనేది రాజమండ్రి ప్రజలకి కల్పించేటటువంటి ఒక మెరుగైనటువంటి సమాజాన్ని, భద్రత కలిగినటువంటి సమాజాన్ని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా స్థాయి ఎన్నికల నిర్వహణ వ్యవస్థ కార్యకలాపాలకు అనుగుణంగా నియోజకవర్గ స్థాయిలో కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. వెలగపూడి నుంచి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఎన్నికలను నిర్వహించే తేదీలను ప్రకటించిన నేపథ్యంలో అందరూ రిటర్నింగ్ అధికారులు ఎన్నికల విధుల్లో పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో హోర్డింగ్లు, పోస్టర్లు, కటౌట్ల తొలగింపు జరగకుండా ఉండడం దృష్టికి వచ్చిందని స్పష్టం చేశారు. 24 గంటల్లో, 48 గంటల్లో, 72 గంటల్లో చేపట్టవలసిన తొలగింపు తదితర అంశాలపై తక్షణం స్పందించి చర్యలపై నివేదికలు పంపాలని ఆదేశించారు. అలసత్వం వహించకుండా ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఇతర బృందాలు కార్యాచరణలోకి రావాలని సూచించారు. మహిళలకు వచ్చే వ్యాధులపై అవగాహన ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ మాధురీదేవి సముద్రాల అన్నారు. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సదస్సులో డాక్టర్ మాధురీస్ విమెన్స్ క్లినిక్ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురీదేవి మాట్లాడుతూ స్త్రీలు ఇబ్బంది పడే వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి తగు చికిత్స అందించడంతో పాటుగా వ్యాధిని గుర్తించి తగు జాగ్రత్తలు తెలపాలని అన్నారు. ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో మహిళలు పడే ఇబ్బందుల గురించి చేయు అధునాతన చికిత్సలు వివరించారు. వృద్ధాప్యంలో స్త్రీలకు వచ్చే వ్యాధుల పట్ల ఒక ఆదరణతో కూడిన వైద్య సేవలు అందించాలన్నారు. రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పీఎంపీలకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. జిల్లా అధ్యక్షుడు బళ్ళ శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఏ సురేష్ బాబు, కేవీఎస్ఎన్ రెడ్డి, సుంకర శ్రీనివాస్, ఎం బాపూజీ తదితరులు హాజరయ్యారు. అనంతరం డాక్టర్ మాధురీ దేవిని సభ్యులు ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు ఏపీని తాకట్టు పెడుతున్నారు. టీడీపీ జనసేన అధినేతలపై రాజమండ్రి ఎంపీ భరత్ ఫైర్. రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేసింది మేమే, ఎంపీ భరత్ రాంపై మాజీ కార్పొరేటర్ల మండిపాటు. ప్రశాంతంగా ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు, నో సెల్ ఫోన్ జోన్గా అన్ని పరీక్షా కేంద్రాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరుకుర్తి రాజీనామా, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు లేదని ఆవేదన. నవరత్నాల పథకాలతో ప్రతి ఒక్కరికి మేలు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడి. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.